your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 10811. యా అల్లా సీను అంటే ఇది ఓహ్ చాలా గొప్ప ఫిగరే. శైలు నీది టేస్టే టేస్ట్. చిన్ననాటి చెలికాడే చిరకత్తి లాంటి బొనగాడే. శైలు ఊరుకోండి. ఏం శైలమా లగేజ్ అంతా రెడీయా? అబ్బో ఇది సీని వాయిస్ హరిహరంది వాయిస్ లా ఉంది. సీను రాలేదా అంటే ఇది బాడీ సీనుదే కదా? నన్ను చూస్తే సీను సగం చూసినట్లే. శైలమ్మ వచ్చి జీపాకండి. నువ్వు డ్రైవింగ్ చేస్తావా? స్టీరింగ్ పట్టుకోట వచ్చి సీను గారికి డ్రైవింగ్ నేర్పించింది నేను. మీరేంటి నీ సీను సీను అన్నట్టు చూస్తారు? ఈ సీను నమ్ముకుంటే ఎప్పుడు ఇంతే. రెడీలే సామాన్ దించరా. ఓకే రే సంబంధించండి రా. ఏయ్ కమాన్ రండి. ఏందమ్మా స్నేహితురాలతో వచ్చుంటావా? అవునన్నా వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. ఊరు చూడాలని వచ్చారు. ఏంది చూసేది? ఇదేమన్నా బృందావన్ గార్డెన్స్ చూడడానికే? ఊరు చూడాలన్న ప్రోగ్రాం ఏం పెట్టుకోవద్దు. ఎవ్వరం ఏడి మీద ఉంది. ఏదైనా జరిగితే అందరం బాధపడాల. అటనే వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి. మళ్ళీ పోయేటప్పుడు లెక్క చూసుకుంటే సరిపోవద్దు. ఏమా నీ పేరేంది? లావణ్య అంకుల్. నీ పేరు? మాలతి అంకుల్. జాన్సీ అంకుల్. మున్ని అంకుల్. ఇదిగో నిన్నే దా ఇట్రా. నీ పేరేంది? ఇది మాది గొంతు వింటే మాట్లాడడానికి గొంతే ఉండదు. ఇదిగో అమ్మాయి నిన్నే. పేరు అడుగుతుంటే నేల సూపలేంది చూస్తున్నావు? ఇది బొక్కల ముఖంది. శైలు ఫాదర్ ఎట్లా అయింది? బెదిరిస్తుంది దొంగ సచ్చినోడు. ఏందది గోట్లప్పకి చూస్తున్నావు? మాటలు రావా? మోగదానివా? ఆహా అవునన్నా పాపం దీనికి మాటలు రావు. పుట్టు మూగది. మోగదానివే మరి పేరు చెప్పడానికి సిగ్గుపడతావు ఎందుకు? మోర పగిలిద్ది. మూగది పేరట చెప్పుద్రా. పాపం ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో ఏమో. ఈ జన్మలో మాటే లేకుండా పోయింది. ఏదో జన్మలో కాదు ఇది జన్మలోనే నిధి ఫోన్ మాట్లాడి నాది పాపం చేసింది. సరే సరే లోపలికి వెళ్ళండి. ఇది మూగదని చెప్పి మంచి పని చేసావు. ఇక్కడ ఉన్నంత కాలం దీని సౌండ్ బాక్స్ క్లోజ్. బెబ్బే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి ఊరు దిష్టి వాడ దిష్టి అందరి దిష్టి తూ 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 చి చి చి. అదేంటే దిష్టి తీసాడే? ఎఫెక్షన్ ఆప్యాయత. అబే చల్. అది గుమ్మడికాయ అలా అలా తిప్పుతుంటే మాది గుండెకాయ ఇలా ఇలా తిరిగింది. థ్రిల్ థ్రిల్ కావాలన్నారు కదా? నాది అల్లే వీళ్ళు అన్నారు. అబ్బా ఏదో అన్నాలేవే. శైలు ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఎందుకో టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పుడే ఏమైంది? ఇంకా చాలా ఉంది. రండి రండి రండి. తప్పకుండా ఇటు ఇటు. ఏంటిది? చిచ్చుబుడ్డ? ఇంకా నయం బందర్ లడ్డ నోట్లో పెట్టుకున్నావు కాదు బాంబమ్మా. భలేదానివే. కింద పడి ఉంటే బిల్డింగే పేలిపోయేది. రే మీరు పదండ్రా. రండి. అమ్మకి బాబాకి వారం రోజుల్లో వస్తామని చెప్పాం. అసలు తిరిగి వెళ్తామో లేదో. ఏమైందిరా? అబ్బా సీను కుర్చీ విరిగి కింద పడింది. ఓ సింతేనా? దీనికి ఆయన తడవాడు చేసింది. నోటితో చెప్పుండొచ్చుగా. మూగది ఎలా చెప్తుంది? నువ్వెళ్ళు. సర్లే పదండ్రా. అబ్బా లే. అవును ఇందాక జీబులో వచ్చేప్పుడు గలగలగల మాట్లాడుతోండిందే. ఇంతలోనే మూగదట్ట. నిన్న ఫోన్ లో నాన్నతో ఎక్స్ట్రాస్ చేసింది. గొంతు గుర్తుపడతారని నేనే మూగదని పరిచయం చేశాను. నువ్వు ఎవరికేం చెప్పకే. నేనెవ్వరికి చెప్పను. నువ్వేం చెప్తాదే. నువ్వు మూగదంటే మూగది, గుడ్డిదంటే గుడ్డిది, నడ్డిదంటే నడ్డిది. బెబ్బే అందరూ నాది ఎగ్దాలు చేస్తారు. నాది కూడా మాట్లాడుతుంది. ఎవరేం చేస్తారో చూస్తుంది. నిధి రాయలసీమ అయితే నాది ఆల్ సిటీ. కుతుబ్ షాకి కామ్దాని ఇమాందారి శామ్. ఎవరు ఇప్పుడు మాట్లాడింది?
ఎవరు మాట్లాడింది? నేనే సార్. నువ్వా? అదేందిరా అట్టారిసావు? అది మిమిక్రీ సార్. అంటే కోతిలా అరవటం, కోలా కూయడం, కుక్కలా మరగడం సార్. ఓ నాకు. రేయ్, ఇందాక లోపల అరిసావు కదా, ఏది అట్టా ఓసారను. సార్ అనరా, పర్వాలేదు అను. వద్దు సార్. రెడ్డప్ప నోరు సరుతుంటే చెయ్యరా, మిమిక్రీ చెయ్యి. ఏయ్, అనమంటుంటే ఏంద్రా దొంగ సూపు? అనరా. సార్ ఇంకేం చేస్తాడు రెడ్డప్ప, కింద కొళాయి తెరిచాడు. థూ గబ్బు కొడక, ఏందిరా మిమిక్రీ చేయమంటే పిచ్చికారీ చేశావు. రేసీనో, ఆడి చొక్కా తీయించి ఆడి చేత్తోనే తుడిపించు. సరే. తిక్క కుదురుద్ది. రై తుడవరా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మా నాన్న ఫోన్ వస్తే అవాయిడ్ చేస్తాను, ఎందుకు ఊరు రావాలంటే ఆలోచిస్తాను? దిస్ ఈజ్ మై జన్మగడ్డ, బాంబులగడ్డ, పోతుగడ్డ. హౌ ఇస్ ఇట్? ఇక్కడ ఇంత జరుగుతుంటే మరి పోలీసులు ఏం చేస్తుంటారే? ప్రతాప్, ప్రతాప్, మిస్టర్ ప్రతాప్. ఏయ్, ఎవడరాడు పట్టపగలే నిద్రలే. సారీ సార్, ఏం చెప్పండి సార్, నిద్రలేచి. సారీ, మీరు వచ్చి. ఏంటి సీమంతా ప్రశాంతంగా ఉన్నట్టు పట్టపగలే అందరూ హ్యాపీగా నిద్రపోతున్నారు? బాలే వాళ్లే, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది సార్. మీరు సిటీలో పేపర్ వాళ్ళు రాసింది నమ్మకండి సార్, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇందాక గంట క్రితం 2 ముఠాలకు సంబంధించిన వాళ్ళు కత్తులు దూసుకున్నారు సార్. ఎక్కడో కాదు, ఇక్కడే మన స్టేషన్ ముందు. ఆ గొడవలో ఒకటి కాలు నరికేశాడు సార్. నేను చూస్తుండగా వాడు కుంటుకుంటూ వెళ్ళి కాలు నరికిన వాడు తల నరికేశాడు సార్. ఓర్ నాయను అని చనిపోయిన వాడు అన్నయ్యని పిలిపించి, ఎరా ఒక కంప్లైంట్ ఇవ్వు, మేము పోలీసులు ఏదైనా యాక్షన్ తీసుకుంటామంటే, చిచ్చే నేనేం చేతకాని ఎదవనా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి? వాడిని నేనే చంపుతా అని 2 తోడు టపటప కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు సార్. ఈ వెధవలు ఈ పౌరుషాన్ని పాకిస్తాన్ మీద చూపించుంటే కాశ్మీర్ ఎప్పుడో మనదైపోయేది సార్. కానీ వీడంతా లోకల్ టాలెంట్, జెంటిల్మెన్ సార్. వాళ్లలో వాళ్ళు నరుక్కుంటారు, చంపుకుంటారు తప్ప మన జోలికి రారు, మనల్ని డిస్టర్బ్ చేయరు. ఇంకా మనకు పనే ఉంది సార్. అందుకే వాళ్ళు సెంట్రల్ కాబట్టి బయట పడుకున్నారు సార్, వీళ్ళు కానిస్టేబుల్స్ కాబట్టి లోపల పడుకున్నారు సార్. నేను ఎస్ఐ కదా సార్, ఫ్యాన్ కింద పడుకున్నాను సార్. ఆహా, ఇంక ప్లేస్లు ఏం లేవా? మీరు పడుకుంటారా సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్, సెల్ ఖాళీగా ఉంది. ఒరే ఏడుకుంటారా సార్, నువ్వు వచ్చి ఆ సెల్ శుభ్రం చేసి ఆ నల్ల దుప్పటి తీసుకురా. సార్ మీకు తలదని పెట్టుకునే అలవాటు ఉందా? ఒరే ఆ 4 గన్నులు తీసుకొచ్చి తల కింద పెట్టారా. మిస్టర్ ప్రతాప్, సారీ సార్, ఇక్కడ ఫ్యాక్షనిస్టులకు ఉండే ఆవేశం పోలీసులకు ఉండకూడదు. సెల్ ఖాళీగా ఉంది, ప్లీజ్. పాడులోకం అప్పుడే నిద్రలేసింది. మనకి దీంతో పనే ఉంది. మంద మరో లోకం, మందు లోకం. ఆహా, మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా, కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది హై. ఉంటే కిదర్ హే, ఎక్కడా? వెళ్తే ఉదర్ హై, అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబర్. పొద్దునే మసీదు ఉందా, ఉంటే ఎక్కడ? ఇది మోగదు కాదు, ఎట్ట మాట్లాడింది? ఇదిగో అమ్మాయి, ఉండు, కాకి కాకి కాకి, ఉండు ఉండు ఉండు. ఇదిగో నువ్వు మోగదానివి కదూ? అవును. అట్ట చెప్పు పో. అమ్మా, మోగదానివైతే ఎట్ట మాట్లాడావు? నాది ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా ఇదిగో కాకి 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 కాకి. ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా, ఆ మూగ పిల్ల లేదు, అది మూగదు కాదు బావో, మాటలు నేర్చిన జింక. ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమ్మో కదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీదు కిదరహే అంది. నేను కాకి కాకి మజీదు ఉదరహే అన్నా. అది ఆదా పరిచే అంది, నేను కూడా ఆదా పరిచే అన్నా. అది కడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను, కావాలంటే వాసన చూడు. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక, దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గాని బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎప్పుడు చెప్పారమ్మా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయిన మొదటి తీవా? ఇందాకే చెప్పానా, లెక్క తప్పితే పక్కలు అరే శీనుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా?
ఎంటెకలు కూడా లేవు. మరి ఆ మోగదేందిరా ఇంటికన్నా తేలిక తీసి పన్నుకింది నోటికి వచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావా మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరికి వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ కుదరహే అన్నా. ఊరిక మోగదు మాట్లాడటం ఏంది? ఎవరు వింటే నోటితో అవుతారు. అమ్మ తోడ్రా, అది మాట్లాడుతూ ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులతో ఎన్నావు ముక్కుతో ఎన్నావు మాకెందుకు గానీ మోగదు మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో నీకు చెప్పలేవురా నాయను. ఏందిరా ఈడు దూడగా ఎదిరిచ్చినట్టు పెదాలుగా ఎదిరిస్తున్నాడు. మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి ఇటు పెదాలు కదులుతూనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? ఆహా. నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఈడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్ నువ్వేదో కల్తీ మందు తాగొచ్చినట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాకట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడితే వాడి కదా మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. అమ్మో నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్ ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు, మందు మార్చు. అమ్మో నా రోజులు వాగలేవురా నాయరు. నాకది పోరా ఏనా ఇలా రై ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన వెళ్ళరా అన్న. అట్టన్నా మరి నాకేంది ఎల్లరా నా యాలా అన్నట్టు వినపడింది. అమ్మో ఏదో తేడా వచ్చిందిరా నాయరు. పని పర్లేదు, ఎప్పుడు తాగేది ఎవరో ఒకరు వెనక. నోకులు గెలకడం. ఛ, పాపం వీళ్ళేం మాట్లాడట్లా. నాకే అన్ని తేడాగా వినపడుతున్నాయి తప్ప ఎందుకు వినపడుతుంది మరట్ట. సీను సీను అయిపోయింది సేలమ్మా. 10 నిమిషాల కోడి కూర రెడీ. ఇదిగా ఏంద్రా కట్టాడు పెట్టానన్నా కనబడి సావలే. ఈ మాత్రం గతి కావాలంటే ఇదిగో నూనె ఏకలు బేకి మొక్కలు కొట్టి పోయి మీద ఏమను. 10 నిమిషాల కూర రెడీ. ఛ! బండ మొండి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? నువ్వు మారు. ఛీ! నేనేం చేశాను? రట్ట తిట్టిపోయింది. చక్కగా కోడి ఫోటో తీసుకుని చెడగొట్టావు కదా. మరి ఇప్పుడు ఆ కోపం పోవాలంటే ఏం చేయాలా? నేను చెప్పించేయి. మరి చెప్పు. సైలు 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 సైల్ కాకా కాకి అబ్బా ఇప్పుడు మా రెడ్డి పుట్టినా దీన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టించేవాడిని. సైలు కిధర్ హై కాకా? శైలా చెప్తాను ఒక్క నిమిషం ఉండి చెప్తా. బావా రెడ్డప్ప కాకా ఆ. సైలు కిధర్ హై? కాకి శైలు సంగతి చెప్తా ఉండమ్మా. అబే పాగల్, నేను పాగలే. సైలు కిధర్ హై? శైలు ఉదరహే ఉండు చెప్తా నీకెందుకు. దావర్జే ఆదాబరిసి శుక్రియా. శుక్రియా శుక్రియా. కాసేపు ఉండరాదు. ఫిర్ మిలేంగే. ఫిర్ మిలేంగే. ఎప్పుడు మిలేంగే ఫిర్రు. అబ్బా బావా ఇప్పుడు రాకపోతే కదయ్యా ఎంత బ్రహ్మాండంగా ఉండేది బావా. ఏందిరా గొణుగుతుండావు? వచ్చావా బావా? ఒక్క నిమిషం ముందు రావాల్సింది బావా. ఆ మూగద మళ్ళీ మాట్లాడిందా? కరెక్ట్ గా చెప్పావు బావా. అది నా దగ్గరికి వచ్చి శైలు కిదరహే అంది, నేను శైలు ఉదరహే అన్న. అది శుక్రియా అంది. నువ్వు అప్పుడు రాకపోతే ఇప్పుడు అది లేకపోయా. రేయ్ ఆగక్కడే. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవరు లేరు. నీకెందుకు బావ నొప్పి? నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా కదా. ఏ సైలు, నిధి సీను ఏం చేశాడు తెలుసా? మళ్ళీ ఏం చేశాడే? ఆకే దేఖ్. ఆవ్. చూడు, మాది సీను బంగారం, మంచివాడు, మనసున్నవాడు అని మాది చెవులు చిల్లులు పడేలా చెప్పావు కదా. ఇందాక కోడి మెడని అబ్బా అన్బేరబుల్. ఇప్పుడు ఈ కోళ్ల మెడలన్నీ విరిచేస్తాడేమోనే. ఇంకా చుట్టుపక్కల కోళ్ళేవా? లేవన్నా కాసేపు పిల్లలు గుడ్డి కూడా తెచ్చి ఎదిగో. గుడ్డు వెరీ గుడ్డు పో. సీను రాసేలమారా నీకోసం ఎన్ని మచ్చల కోడుంది, తురాయి కోడుంది, గిన్నె కోడుంది, సన్న కోడుంది, పెట్టుంది, పుంజుంది, కౌంజుంది, ఆడదుంది, మగదుంది, తల్లుంది, పిల్లుంది. ఏది కావాలంటే అది ఫోటో తీసుకోండి. గుడ్డు పెట్టేటప్పుడు తీసుకోండి, రెట్టేసేటప్పుడు తీసుకోండి, మేసేటప్పుడు తీసుకోండి, కూసేటప్పుడు తీసుకోండి. శివరాకర్లో రీల్ మిగిలితే నాకు ఫోటో తీసి పెట్టండి. మా ఢిల్లీ గారు జేబులో పెట్టుకుంటాడట. నాన్సెన్స్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందు ఎవరి కోళ్ళు వాళ్ళకిచ్చే. అదిగా శైలమా నువ్వు ఫోటోలు తీసుకుంటావని. ఏ చోట నీకు సలహా ఇచ్చింది? ముందు వాడిని పట్టుకుని మెడ విరిచే. అందుకే నేను ఆగను. నేను ఆగను. రా అన్నా చంపి అమ్మ అయ్యా లేనోని నాకన్నీ నువ్వే కదా. నీ చేతిలో చావడం కంటే నాకేం కావాలి? నువ్వు నా ప్రాణంరా. నా ప్రాణాన్ని నేను చంపుకుంటానా? ఏదో తలక మాసిన ఐడియా చెప్పి శైలంతో తిట్లు తినిపించావును గాని
లేకపోతే నిన్ను నేను చంపటం ఏంట్రా? అన్నా ఈ ఆడవాళ్ళందరూ మొగోళ్ళు ఎందుకు తిడతారో తెలుసా? నాకు మాత్రం ఏం తెలుసురా, నేను మగాడినేగా. నా చిన్నప్పుడు మా అయ్య చీకటి పడగానే ఇంటికి వచ్చేవాడు. ఏ ముద్దమా ఉందానా, ఆకలి అన్నం పెట్టవే అని అనేవాడు. అబ్బా వచ్చాడు నిద్ర మొహవాడు. ఈ మన్నం పెద్ద రాజు అయినట్టు అలాగానే కంచంలో కూడేయాలి అయ్యకి అనేది మా అమ్మ. ఇదంతా నాకెందుకు చెప్తున్నారా? ఆ? అబ్బా పూర్తిగా వింటే తెలుస్తుంది. అయితే సగమే చెప్పావా? సరే చెప్పు. ఏ మా అయ్య అన్నాన్ని కూర్చొని ఏందే తెల్లగుడు పెట్టావు నల్ల మొహం దానా, పండు పొట్టాన్ని బిర్యానీ పెట్టి చావచ్చు కదా అనేవాడు. నువ్వు చేసే సర్కారు గుడికి తెల్లగుడు కాదు చదుగుడు పెట్టాలి. నోరు మూసుకొని పెట్టింది తించావు అనేది మా అమ్మ. ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా అనేవాడు మా అయ్య. కాదు కంపంగా ఉన్నది అనేది మా అమ్మ. నీ అబ్బా నళ్ళు ఇరగొడతా అనేవాడు మా అయ్య. ఏది ఎడగొచ్చుద్దాం అని ఎదురు మాట్లాడేదిరా మా అమ్మ. పాపం వాళ్ళకి తిట్టుకోవడం తప్పితే ఇంకేం తెలీదా? ఇదే మాట మా అమ్మని వెళ్ళి అడిగితే, ఒరే అయ్యా ఆయన తిట్టపోతే నాకు పొద్దు కడవదు, నేను ఆయన తిట్టపోతే ముద్దుగా ఉండదు, ఇదేరా ప్రేమంటే అనేది. ఒరే ప్రేమ అంటే ఇంత చండాలంగా దరిద్రంగా తిట్టుకోవటం అంటరా? అందుకే కదరా శైలం నేను తిట్టేది. అంటే శైలమ్మకి నేనంటే ప్రేమరా ప్రేమ. గుద్ది అంటే గోప గుయ్యమనింది. తెక్కలకొండని ఆమె లెవెల్ ఎక్కడ, మన లెవెల్ ఎక్కడ, శైలం ఎక్కడ, నేనెక్కడ? తులసి మొక్కి తాడి చెట్టుకున్నంత తేడా ఉంది. అవునవును నీకు నాకున్నంత తేడా. మళ్ళీ ఇందాక తిట్టానని కోపం వచ్చిందా? సారీ సీను, నేను కావాలని తిట్టలేదు సీను. నువ్వు చేసే పనులన్నీ నా కోసమని నాకు తెలీదా? కాకపోతే ఫ్రెండ్స్ ముందు రూడ్ గా బిహేవ్ చేసేసరికి కొంచెం కోపం వచ్చింది. అయితే మాత్రం తిట్టాలనుకుంటే గదిలో పిలిచి పిచ్చ తిట్లు తిట్టండి, అంతేగాని మీ స్నేహితుల ముందర తిడితే నాకెంత అవమానం. ముఖ్యంగా సాయిబులో పిలిచి చూసారా ఎట్ట నవ్విందో. సారీ చెప్తున్నాను కదా, ఇదిగో గుంజలు కూడా తీస్తున్నా. తాననా, 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 నవ్వమ్మా. తాననా, తాననా, నవ్వమ్మా. I like you, Sinu. ఇదేంద్రా ఇంతసేపు తెలుగులో బతిలాడి ఇప్పుడు ఇంగ్లీష్ లో తిట్టిపోయిందే? అది తిట్టు కాదు, ఢిల్లీ గారు చాలా మంచోడు ఒట్టు అని చెప్తుంది. కట్టంటే అగరా బాబు, అమ్మాయి గారికి నీ మీద కోపం లేదని చెప్పింది. మరి నాకు కూడా శైలం మీద కోపం లేదే, మన నేలెక్కి చెప్పలేదే. మరి అదే నీకు ఆవిడకి డిఫరెన్స్. అదేం కాదు చూడు, నేను ఐలెక్కి చెప్తా. बापूजी जरा धीरे चलो बिजली खड़ी है बिजली వాసని గుండె చల్లు మన్నే. శైలమా లే, నేను సిను నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ఐ లైక్ యు. అదేంటి పొద్దు నువ్వు చెప్పావుగా, ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చాను. పొద్దున ఎప్పుడో నేను చెప్తే ఇప్పుడు చెప్పడానికి వచ్చావా? రేపు పొద్దున్న చెప్తే ఆలస్యం అయిపోయిద్దని. అయ్యో, ఎవరైనా నిద్ర లేస్తే లేపేస్తా. ఈ పిల్లంటే మాటికి లేస్తుంది. సరే శైలమా చెప్పా, నువ్వునే చెప్పా. దీన్ని అందరం లేపు గోల్ పెట్టిందండి. నువ్వు మోదాన్ని కాకపోయినా అవునని చెప్పిన అందరి దగ్గర అబద్ధం చెప్పడం నీకే చెప్పేది, అర్థం చేసుకో. ఏంటి కాంపిటీషన్ రిటర్న్ లేపిద్దేంటి? శైలమా నువ్వనే చెప్పా. ఏం శైలమా ఇది? దానికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. వారే, ఈ మాట ముందే చెప్పలేదే. నీ ధైర్య సాహసాలు చూద్దామని. బాలేదనివే, ఆ అమ్మాయికి అలవాటు ఉంది నాకు ముందే తెలుసు, కావాలని కామెడీ చేసి. కవరింగా కవరింగో చెవరింగో చెప్తారా? రా. ఎక్కడికి సీను? అయ్యో, ఈయనేంటి ఈ టైంలో? ఫాతిమాకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్నట్టు ఈయనకు కూడా నిద్రలో లేచి ఊగే అలవాటు ఉందేమో. వెళ్ళి అడుగు. వద్దు. ఎక్కడికి సీను? రా, ఏంటి చెప్తారా?
అమ్మయ్యా ఇక్కడ ఎవరు లేరు బట్టలు కూడా తీసేయ్. అబ్బే అంత కాదు, నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నా ఏంది పిచ్చి పిచ్చి డ్రెస్సులు నాకు నచ్చల, అందుకనే ముచ్చటగా ఉండేదాన్ని నీకోసం నేను లంగా ఓణి బొట్టు గాజులు అన్ని తీసుకొచ్చా, వేసుకో. ఇప్పుడా? ఇక్కడ? మార్చుకో. సర్లే నేను అటు తిరుగుతాను, నువ్వు మార్చుకో. సీను ఏంది అప్పుడైపోయిందా? అబ్బా చూస్తున్నారు సీను. ఎవరు చూస్తున్నారు శైలమ్మా? వారిని చంద్రయ్య ఆడాళ్ళు బట్టలు మార్చుకున్నట్టే ఏందా సూపులో దొంగ కోళ్ళు పట్టేవాళ్ళలాగా. ఇదిగో నా సంగతి నీకు తెలీదు, కొట్టాననుకో. అదే సీన్ గడా మజాక, నువ్వు మార్చుకో శైలమ్మా. అయిపోయింది సీను. ఒక్క నిమిషం. ఎలా ఉన్నాను సీను? కుమ్ముగా ముద్దుగా ఉన్నావు శైలమ్మా, ఎలా? ముద్దుగా ఉన్నావు. అయితే ముద్దు పెట్టుకో. రా సీను. వద్దు. ఏ ముద్దు రావట్లేదా? అంటే ఈ డ్రెస్ లో నేను బాలేనన్నమాట. అదే నీకేం బ్రహ్మాండంగా ఉన్నావు. ముద్దుగా ఉన్నానా లేదా చెప్పు. మరి ముద్దు పెట్టుకో. ఏయ్ మర్యాదగా ముద్దు పెడతావా, కిందకెళ్ళి మా నాన్నకి చెప్పమంటావా? ఆయన ఎందుకు మధ్యలో? వద్దండి బాబు. ముద్దండి బాబు. వద్దండి. ముద్దండి. పెడతావా పిల్లమంటావా? పెడతా. ఏంటి దూరం నుంచా? దగ్గరికి రా స్వామి, ఇంకా రా. రాసీను రా. పెట్టు. ఏంటిది? ముద్దు పెడుతున్నావా భయపెడుతున్నావా? కొంచెం ఫీల్ తో పెట్టు గురు. చూస్తున్నారు శైలమ్మా? ఎవరు సీను? అరే హట్, నైట్ అంతా కాలేస్తావు, చెయ్యేస్తావు, కౌగిలిస్తావు, కిస్ చేస్తావు, నాది చెయ్యి లాగుతావు, నాది జుట్టు పీక్తావు, కాసేపు ఆగితే నాది పీక పిసుకుతావు. ఏమైందే నీకు? బె బె బె. దీనికి ఏదో అయింది, పాగల్ హోగయి. వస్తుంది వస్తుంది. काकी కాకా मस्जिद को जा रही है क्या? हाँ मस्जिद में नमाज करती करती। हाँ వచ్చిన తర్వాత खाना खाती खाती। क्या खाती? बकरा का बिरयानी खाती, मुर्गी का अंडा खाती। ओहो चाय भी खाती? अबे पागल, चाय पीती। ओहो शुक्रिया शुक्रिया। आधा बरसे आधा बरसे। ఊటనికి వాళ్ళు రెడ్డప్ప బాబు చేతిలో పోరా బరిసే. బావా బావా ఎప్పుడు పట్టినా నన్ను పరికమల్లోడా సన్నాసోడా అంటుంటావు కదా, ఈ టేప్ రికార్డును ఆ మోగది మాట్లాడిందో మాట్లాడలేదో నీకే తెలుస్తుంది. ఏందిరా అది? నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. ఇదిగో మీరెవ్వరూ మాట్లాడద్దు, నిశ్శబ్దం. జాగ్రత్తగా వినండి. వచ్చింది బాబు వచ్చింది. ఏంది రావాలి ఇది? ఏంది బాబు రావట్లేదు? రావాలే. ఒరే 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 ఇందులో సెల్సులు లేవు బావా, నేనేసానే, నువ్వు తీసావా? నో డైలాగ్, యాక్షన్. వాటిలో పగిలింది, జాగ్రత్త కొట్టండి. యాక్షన్ థ్రిల్ గా ఉంది. ఏ శైలు, ఏంటి నీది ఇది డ్రెస్ వేసింది? ఈ డ్రెస్ అంటే సీనుకి చాలా ఇష్టం. హే శైలు, నాది ఓ విషయం తెలిసిపోయింది. ఏంటే? నీదే చెప్తావే, సీను మీద నాది ఎఫెక్షన్, నాది ఫ్రెండ్, నాది దోస్త్ అని. అది లవ్, ప్యార్, ఇష్క్, మొహబ్బత్. ఇది వెళ్ళి సీన్తో చెప్పేయి.